హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ తెలంగాణ సాయన్న. ఆట పాట మాట నన్ను, నా కళను, నా యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి నా కళాభిమానులందరికీ కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా ఛానల్ను దయచేసి లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి. నా వీడియోలు స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక అగో ఇదేంది తెలంగాణ సాయన్న ఆట పాట మాట అంటే పాటలు పాడతాడు, ఆటలు ఆడతాడు అనేది తెలుసు. కానీ మరి పొలం కాడ వీడియో పెడుతుండే ఏందని మీకు డౌట్ రావచ్చు. నాకు కొద్దిగా అంత వ్యవసాయం ఉంది. గత 4-5 సంవత్సరాల నుండి కూడా నేను డ్రమ్ సీడ్ గుంజి లాగి పంట వండియడం జరుగుతుంది. అట్లానే డ్రమ్ సీడ్ అంటే పయ్యలు ఉన్నాయి. వడ్లు నానబోసి ముక్కులు వలిగిన తర్వాత 3 రోజులలో 2 పయ్యలు ఉంటాయి. ఆ డబ్బాలో పోసి మూతలు పెట్టి గుంజితే లాగితే ఒక్క మగ మనిషితోని పని ఉడిచిపోయింది. ఇట్లుంటుంది అన్నట్టు. మొలిసింది, పల్సగా కనిపిస్తుండొచ్చు మీకు. అయితే కూలీల కొరత బాగుంది కాబట్టి 400, 500 ఇట్లా ఉన్నాయి కాబట్టి నా ఎకరం పొలం నాటేయాలంటే దాదాపు 10 నుంచి ఎంత తక్కువ అన్నా 12 మంది కావాల్సిందే. మరి ఒక మగ మనసుతో అయిపోయింది. ఇగో ఇట్లా మొలిసింది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది కూడా ఇట్లా మొలిసింది, పల్సగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక 15-20 రోజులు అయితే ఇంకా వెరైటీగా కనిపిస్తుంది. చాలామంది కూడా అంటే మా చేను కాడికి ఇలా అది శోభనైనట్టు ఫోటోలో అది ఏమీ లేవది పల్సగుంది అట్లా ఇట్లా అని అంటారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత సూపర్ ఉంది పొలం అంటారు. ఇప్పుడు ఇట్లనే కనిపిస్తుంది. అట్లా అన్నమాట. ఖర్చు తక్కువ కాబట్టి పెట్టుబడి తక్కువ, కూలీల కొరత తగ్గింది కాబట్టి కొంచెం ఏమైనా లాభం ఉంటుందేమో అని ఆలోచన, అంతే. ఇగో ఇదంతా మొత్తం కలిపి ఎకరం ఉంటుంది అన్నమాట. ఇట్లా డ్రమ్ సీడ్ లాగిన తర్వాత 3 రోజులకు 4 రోజులకు నీళ్ళు పెట్టుకుంటూ తీసేయాలన్నట్టు. ఒక 20 రోజులు 15-20 రోజులు కొంచెం కష్టమైతే నీళ్ళు వాటర్ ఆగనీయకుండా చేయాలి. ఇగో ఇప్పుడు ఇది నా పొలం 15 రోజులు అవుతుంది అంతుంది. ఇగో నీళ్ళు ఆగేస్తుంది. ఇక ఇంత అయిందంటే ఆగేయాలి నీళ్ళు. తర్వాత 15 రోజుల నుండి 25 రోజుల మధ్యలో గడ్డి మందు కొట్టాలి ఒకసారి. గడ్డి మందు కొట్టిన తర్వాత గడ్డి చనిపోయిన తర్వాత ఇక నువ్వు డిఏపా, బీసా, యూరియనా, గంట మంద ఇష్టం వచ్చినవి వాడుకోవచ్చు. సేమ్ అవి వాడుకున్నాడు. ఇట్లా ఇగో కనిపిస్తుందిగా, కొంచెం కొంచెం అక్కడక్కడ పలసగా మీకు కనిపిస్తుంది. అట్లా ఆడ మొలవక కొంచెం మురిగిపోయి అట్లా అన్నట్టు ఉంటుంది కదా. అట్లున్న దగ్గర దూరం ఉన్న కర్రలు తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టుకుంటే కవర్ అవుతుంది. అది ఎన్నో ఒక దగ్గర అట్లా కంపల్సరీ ఉంటుంది. ఇదే నారు ఒత్తుకున్న దగ్గర పీక్కపోయి పెట్టేస్తే అయిపోతుంది. అది తక్కువనే పని అన్నట్టు. కూలీల పని తక్కువ ఉంటుంది కాబట్టి అది విషయం. ఇగో ఇక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఎట్లుంది. ఇగో ఇదంతా ఎకరం అన్నమాట. ఇగో ఇగో దీనికి ఏంది అంటే డ్రమ్ సీడ్ వాటర్ కూడా తక్కువ వాటర్తో పండియచ్చు. 15 రోజులకు ఒక తడి పెట్టినా నడుస్తుంది. ఎండిపోయిందని మనం అనుకుంటాం, ఆరబెట్టుకుంటా వారినా. కానీ
కానీ అది పదనతో ఉంటుంది బాగా రోజులు, రోగం రాదు. అదొకటి. ప్రతిసారి చాలామంది రకరకాలుగా మొగిపురుగు అని, అగ్గి తెగులని, మెడకాటని, ఇంకా పొల్లు పోయేదని, కంకినల్లని రకరకాలుగా రోగాలు వస్తే మందులు కొడతారు కదా. కానీ నేను అట్లాంటి మందులు ఎప్పుడు కొట్టలే, అట్లాంటి టైము నాకు రాలేదు ఇప్పటి వరకు. అయితే డ్రమ్సుడు ఆరుకుంటా వాడుతుంది కాబట్టి తక్కువ నీళ్ళతో పంట పండించుకోవచ్చు కాబట్టి అది రోగాలకు కూడా ఆగుతుంది. అట్లా కొంచెం ఖర్చులు తక్కువ ఉంటాయి కాబట్టి అదేనమాట, ఖర్చులు మిగులుతాయి కాబట్టి. ఇక కేజీలు రేటు సేమ్, మిషన్ల రేటు సేమ్ ఉంటుంది. ఈ కూలీల ఖర్చు అయినా కొంచెం తగ్గితే, మందులు కొట్టు కూడా కొంచెం తగ్గితే మనకు బాగుంటుందని ఈ ఆలోచన. మళ్ళీ దిగుబడి కూడా చూడుర్రి, అన్నీ చెప్తున్నాను కానీ దిగుబడి ఎట్లా వస్తుందో చెప్తలేదని మీరు అనుకోవచ్చు, కానీ దిగుబడి కూడా బ్రహ్మాండంగా వస్తుంది. వరి నాటేసిన దానికి డ్రమ్ సీడ్ లాగిన దానికి మీరే చూసుకోండి. ఖచ్చితంగా 2 నుండి 4 క్వింటాలు ఎక్కువనే వస్తాయి. కానీ నేను తక్కువ చెప్తున్నా, అట్లా బాగా చెప్తలేడు. నాటేసిన దానికి డ్రమ్ సీడ్ లాగిన దానికి 2 నుండి 4 క్వింటాలన్నా ఎక్కువ వస్తాయి, కానీ తక్కువ మాత్రం రాదు. అర్థమైందా? ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నా. నేను 4-5 సంవత్సరాల నుండి చేసిన అన్నట్టు, 4-5 సంవత్సరాల నుండి చేసిన కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. అట్లా ఆగో, అది మామిడి చెట్లు మా బావి ఉంటుందా, ఇట్లుంది అన్నట్టుగా కనిపిస్తుందిగా, పలసగా కనిపిస్తుంది. అంటుండ్రు ఏ సాయిలు ఏం తెలంగాణ సాయన తప్పుడు దేక తుకం పోసి పొలం నాటేస్తే మంచిగా ఉండు కదా, ఎందుకు ఖరాబు చేసుకుంటున్నావు అట్లా అంటారు. అట్లనే అది రోడ్డు, ప్రతి ఒక్కరు మా చేను కాడికి పోతారు కాబట్టి ఇంకొక 15-20 రోజుల తర్వాత వాళ్ళే అంటారు మంచిగా అయింది పొలం అంటారు. మొన్నదాకా ఇప్పటికే అందులో మొలకనే లేదు, ఎందుకు అదంతా ఏమన్నా నారు దొరికితే తీసుకొచ్చిపోయి నాటేసుకో అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నిన్నేయాలంటారు, అగో మొలక మంచిగా అనిపిస్తుంది అంటారు. అర్థమైందా? అందుకే అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి కూలీల కొరతనన్నా కొంచెం ఖర్చు తగ్గించుకుంటున్నా, వ్యవసాయంలో బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్రయత్నం చేసిన. ఈరోజు నేను సిటీకి పోతా. సిటీ అంటే కామారెడ్డి జిల్లా, మాది కామారెడ్డి దగ్గర ఉంటుంది. పోయి ఇందులో కొట్టే గడ్డి మందు తీసుకొచ్చి కొడతా. కొట్టిన తర్వాత మళ్ళీ ఎట్లుంది రిజల్ట్ అనేది నేను వీడియో పెడతా. కానీ ఖచ్చితంగా దయచేసి మీరు నా వీడియోలు చూసి లైక్ చేయండి, కామెంట్ రాయాలి ఎట్లుండే వీడియోలు, ఏముంది ఏం కథ అనేది, అట్లా అన్నట్టు. ఇగో చూపించిన కదా మా పొలం మొత్తం ఇట్లా, ఇగో ఇట్లుంటుంది పొలం. ఇగో కనిపిస్తుందా, పలసగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఒక్కొక్క పోసనే పిలకలు బాగా వస్తాయి అన్నమాట. 15 రోజులు అయిందంటే నీళ్ళు ఆగేయాలి ఇక యథావిధిగా. అట్లా చూడుదా, ఇగో ఇదంతా మాదే ఎకరం. ప్రతిసారి ఇట్లనే చేస్తున్నా. మరి ఈసారి కూడా దిగుబడి బాగా వస్తుందని, ఇంకా పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. మరి దేవుడు ఎట్లా చేస్తాడో చూడాల్సిందే. అట్లా వాటర్ కూడా వారంకి ఒకసారి తడి పెడుతున్నాను అంతే, వారంకి ఒకసారి. ఇగో జామ చెట్లు చూడిగో ఇట్లా
ఇదన్నమాట. నీళ్ళు మామూలుగానే ఉంచుతా. ఇగో ఇగో ఇది మా డ్రమ్ షీడ్ గుంజంగా మిగిలిన వాటిలో చల్లిన. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏనన్నా మురిగిపోయినట్టుగా ఏమన్నా పలసగా అనిపించిన దగ్గర అప్పుడప్పుడు మనం ఎట్లయినా ప్రొద్దున వస్తాం కదా చేనులకు, గల్మ చూసుకోవడానికో నీళ్ళు చూసుకోవడానికో దేనికో రోజు ప్రొద్దున అయితే కంపల్సరీ వస్తాం. వచ్చినప్పుడు పీడికాయడాన్ని పీక్కపోయి ఏడైతే పలసగా అనిపించిందో ఆడ ఒక్కొక్కటి పూస, ఒక్కటి లేదా 2 పూసలు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. పోయిన దగ్గర డౌట్ ఉన్న దగ్గర అది ఈజీ పనే. ప్రొద్దున రోజు వస్తాం కాబట్టి అక్కడ 2 అక్కడ 2 ఏడు దగ్గర ఉంటే ఆడ కూడా కొన్ని దగ్గర ఒత్తుగా మొలిసినాయి కదా, ఆడికి 2-3 కర్రలు వీక్ కూడా పెట్టచ్చు అన్నమాట. అట్లా ఇట్లుందన్నట్టు నా వ్యవసాయం. మా వరి పొలం ఎట్లుందో కామెంట్ రూపంలో మీరు తెలియపరచాలి. ఇదంతా ఇగో ఇది మామిడి చెట్లు ఇక్కడ ఉన్నాయి. బావి తిరుగులు ఇక్కడ బావి ఉంది అన్నట్టు. అట్లా ఇటు సైడ్ తవ్వ అని చెప్పింది, ఇట్లా పోతుంటా అన్నట్టు. ఇప్పటికైతే ఇట్లుంది. గడ్డి మందు కొట్టిన తర్వాత గంట మందు అన్నీ చల్లిన తర్వాత పొలం రిజల్ట్ ఎట్లా ఉందో మళ్ళీ కూడా వీడియో పెడతా. ఇటు పొలం వీడియోలు పెడతా, అటు పాటలే పెడతా, ఆటలే కూడా పెడతా. కాబట్టి ఫ్రెండ్స్ కొద్దిగా నా ఛానల్ను ఆదరించండి, నన్ను కూడా ఆదరించండి అని కోరుకుంటున్నాను. ఉంటా మరిగా. కళాభివందనాలతో మీ తెలంగాణ సాయన్న.